దేవుడు ఉన్నాడని నమ్మాలి. రెండవది, ఆయనను ఆశ్రయించిన వానికి, ఆయన్ని వెదకేవాడు అంటే ఆయన్ని కలుసుకునేవానికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. రెండు నమ్మాలి. ఒకటి, ఆయన ఉన్నాడు అని నమ్మాలి. రెండు, ఉన్నోడు ఒట్టిగా లేడు. ఆయనను ఆశ్రయించే వారికి, ఆయనకు మొర్రపెట్టే వారికి, ఆయన సన్నిధిలో ఆయన్ని కలుసుకోవడానికి ఆకాంక్షించే వారికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చేవాడు అని కూడా నమ్మాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఉన్నాడన్నది నిజమైతే ఆయన మాట నిజం అవ్వాలి. దేవుడు ఉన్నాడని నీవు నమ్మితే, ఆయన మాటలు నిజమని నువ్వు నమ్మితే వాటిని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. మోషే ఇశ్రాయేలీల దగ్గరికి ఐగుప్తుకు పోయేటప్పుడు వాళ్ళు నీ పేరేంటని అడుగుతారు అన్నాడు. నా పేరా? ఉన్నవాడని చెప్పమన్నాడు. ఉన్నవాడని చెప్పు అన్నాడు. ఆ ఉన్నవాడు అన్న మాట కాడ ఎంత సబ్జెక్ట్ ఉందో. నా పేరు అడిగితే ఉన్నవాడని చెప్పవాయా? ఇప్పుడు ఈ ఉన్నవాడు అన్న కాడ ఎన్ని మొక్కలు వస్తాయి చూద్దామా? ఏమున్నవాడు? ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, మధ్యలో ఉండువాడు, అంతములో ఉన్నవాడు.